ముక్క తీసి ఇలా పెట్టుకొని ముద్ద చుట్టుకొని నోట్లో పెట్టుకొని హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. వెల్కమ్ టు ఇండియన్ డిలైట్స్. ఈరోజు ఏ రెసిపీతో వచ్చాను అనుకుంటున్నారా? ఒక అదిరిపోయే మంచి చికెన్ ఫ్రై రెసిపీతో వచ్చాను. నా స్టైల్లో చికెన్ ఫ్రై నేను మీకు చేసి చూపిస్తాను. ఒక్కసారి నేను చేసినట్టుగా కానీ మీరు ట్రై చేశారంటే ఎప్పుడు ఇలాగే చికెన్ ఫ్రై చేసుకుంటారు. నేను గ్యారంటీ అంత బాగుంటుంది. మస్ట్ ట్రై. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చికెన్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి ఐరన్ కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఇలాచి, ఒక అనాస్ పువ్వు వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఉల్లిపాయలని బాగా కలుపుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు ఉల్లిపాయని బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు 4-5 నిమిషాలు ఉల్లిపాయ మగ్గింది కదా, ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత నేను ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ని చక్కగా తీసుకొని శుభ్రం చేసి కడుక్కున్న తర్వాత ఉప్పు నీళ్ళల్లో ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఆ నీళ్ళని తీసేసి చికెన్ మొత్తం కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. చికెన్ వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. మనం చికెన్ శుభ్రం చేసుకున్న తర్వాత అలా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవడం వల్ల చికెన్ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాలు చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. 4 నిమిషాలు అయింది. 4 నిమిషాల తర్వాత కూడా చికెన్లోని వాటర్ ఇంకా వస్తున్నాయి కదా, చికెన్ వేసిన తర్వాత అస్సలు మూత పెట్టకూడదు. మూత పెట్టకుండానే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ చికెన్లోని వాటర్ అంతా ఆవిరయ్యేలా ఉడికించుకోవాలన్నమాట. బాగా దగ్గరికి అవనివ్వాలి. ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతుంది కదా, ఇందులో మనం కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం. ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టాలన్నమాట. ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత కూడా మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టకూడదు, హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టకుండా దగ్గరికి అయ్యేంత వరకు దగ్గరే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రైని. ఇప్పుడు చూడడానికి గ్రేవీలా ఉంది కదా, బాగా దగ్గరికి అయిపోయాక ముక్కకి పట్టేస్తుంది గ్రేవీ అంతా కూడా. ఇలా గ్రేవీ అంతా దగ్గరికి ముక్కకు పట్టేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రైని, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా అడుగు పట్టకుండా కలుపుకుంటూనే దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ముక్కకి ఇలా గ్రేవీ అంతా పట్టేసింది కదా, ఇప్పుడు ఇందులో మనం 4 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ స్టేజ్లో మీకు కారం కానీ సాల్ట్ కానీ మసాలా కానీ ఏది సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి, నేను ఇంకేం వేయట్లేదు. ఇలా గ్రేవీ అన్నది ముక్కకు బాగా పట్టాలన్నమాట. చూసారా, ఈ విధంగా ముక్క కలర్ మారింది చూసారా, ఇలా రావాలి. ఈ ఫ్రై చేస్తుంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది, అంత మంచి స్మెల్ వస్తుంది. ఇంకొక 2 నిమిషాలు ఫ్రై అవనిద్దాం. ఇంతే, ఫైనల్గా మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా అవ్వాలన్నమాట. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను, వచ్చేయండి. ఇందులో మనం చేసుకున్న చికెన్ ఫ్రై గ్రేవీతో సహా చూసారా ముక్కకి ఎంత బాగా పట్టిందో. ఇలా ఫ్రై వేసుకొని పీస్కి చూసారా ఎంత గ్రేవీ ఉందో. ఇలా గ్రేవీ ఇందులో కలుపుకొని ఈ ఫ్రైలోని గ్రేవీ ముక్క తీసి ఇలా పెట్టుకొని ముద్ద చుట్టుకొని నోట్లో పెట్టుకొని చాలా బాగుంది. మసాలా కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండుకుందాం. ఇలా నిమ్మకాయ పిండుకొని కలుపుకొని ముక్క ఇలా పెట్టుకొని
మీకు కనిపిస్తుందా? టేస్ట్ అయితే అద్దరిపోయింది. కంపల్సరీ మీరు కూడా ఈ ఫ్రై ట్రై చేయాల్సిందే. మీకే తెలుస్తుంది. మీరు చేసే ఫ్రై కాకుండా ఎప్పుడు కూడా చికెన్ చూసినా మీరు ఇదే ఫ్రై చేసుకొని తింటారు. టేస్ట్ అంత బాగుంది. మస్ట్ ట్రై. నేను తింటూ ఎంజాయ్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.